Hi friends, I'm Shivaji Nayak. So, do you know what is meaning of living relationship? తెలుగులో సహజీవనం అంటారు కదా. भाई साहब, जब एक ही घर में लड़का लड़की बिना शादी के पति पत्नी बन के रहते हैं उसी को लिव इन रिलेशनशिप कहते हैं. सिंपल. కానీ దీనికి లీగల్ అప్లికేషన్ ఏమున్నాయో మీకు తెలుసా? యాక్చువల్లీ ఇప్పటి వరకు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ పర్సనల్ లాస్ కూడా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ని రికాగ్నైజ్ చేయలేదు. కానీ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మాత్రం దీనికి ఒక రికాగ్నిషన్ ఇచ్చాయి. సో ఇద్దరు 2 adults 2 years కంటే ఎక్కువ ఉన్న కలిసి ఉన్న దాన్ని లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు దాన్ని మ్యారిటల్ స్టేటస్ ని ఇవ్వచ్చు అని కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చెప్పారు. కానీ ఇటువంటి లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో నుంచి పుట్టిన పిల్లలకి ఎటువంటి లెజిటిమేట్ స్టేటస్ ఉంటుందా ఇల్లిజిటిమేట్ స్టేటస్ ఉంటుందా అంటే ఎస్, వాళ్ళు కూడా లెజిటిమేట్ స్టేటస్ ఉంటుంది. కానీ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ అబ్యూస్ కి కానీ డొమెస్టిక్ వైలెన్స్ కి గురైతే మరి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేయొచ్చా అంటే ఎస్, వాళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు. కానీ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో పీరియడ్ ఆఫ్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కన్సిడర్ అవుతుంది. మ్యారిటల్ రిలేషన్షిప్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండడం అనేది మ్యాండేటరీ జరుగుతుంది. అటువంటివి అన్ని యొక్క లీగల్ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తే తప్పకుండా వాళ్ళు డివిఏ కింద ప్రొటెక్షన్ ని పొందొచ్చు. అండ్ ఇంకొక విషయం, దీంట్లో లివింగ్ ఇన్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఎలిమోనీ క్లెయిమ్ చేయొచ్చా అంటే దానికంటూ సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. ఎస్, వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు.